అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఈ జిల్లాలో చాలామంది 10వ తరగతి విద్యార్థులు రాయబోతున్నారు. వారికి ప్రోత్సహించడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఎస్ఎఫ్ఐకి నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. జీవితంలో చదువు ముఖ్యము, కానీ చదువుతో పాటు జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యము. ఈ రెండు విషయాలు కూడా మీరు తెలుసుకోవటం అవసరము. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం ద్వారా కొన్ని సాంఘిక పరమైన సమస్యలు అర్థం చేసుకున్న విద్యా సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయటం ద్వారా జీవితం అంటే ఏంటో మీకు తెలుసుకోగలుగుతారు. సో వీటిల్లో పార్టిసిపేట్ చేయమని విద్యార్థులను ప్రోత్సహించమని తల్లిదండ్రులు నేను కోరుతున్నాను. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్కు టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ల ద్వారా ప్రతి స్కూల్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళకు, అదేవిధంగా జిల్లా మొత్తం మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి 10,000 రూపాయలు, జిల్లా సెకండ్ వచ్చినటువంటి విద్యార్థికి 5,000 రూపాయలు, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థికి 3,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఎస్ఎఫ్ఐ ఇవ్వడం జరిగింది. ఈ ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంస్థలు విద్యార్థుల సమస్యల పైన పోరాడడంతో పాటు వాళ్ళల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి, వాళ్ళలో ఉన్నటువంటి కాంపిటేటివ్నెస్ను పెంచడానికి ఇట్లాంటి టాలెంట్ టెస్టులు పెట్టడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి విషయం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ మరిన్ని భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.